అందరికీ ప్రభువునామమున వందనాలు చెల్లించుకుంటున్నానండి. నిజంగా నేను ఇలా మాట్లాడుతున్నానంటే అది నిజంగా నా శక్తి, నా బలం కాదు, దేవుని కృప అది. దేవునికి ముందుగా వందనాలు చెల్లించుకుంటున్నాను. లక్షవారం వచ్చిందంటే ముసలిది వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోద్దండి. చిన్నపిల్లలు ఇద్దరు ఉంటారు, వాళ్ళిద్దరిని తీసుకుని పెద్ద పిల్లలు ఇద్దరిని తీసుకుని వెళ్ళిపోద్ది. ఇంకిద్దరు ఉంటారు అనమాట, వాళ్ళిద్దరిని నన్ను ఇంటికాడ నుంచి వస్తుంది. అయితే వెళ్ళి శనివారం వస్తుంది. అయితే ఈరోజు వచ్చేసింది, శుక్రవారం నాడు వచ్చేసింది. వచ్చేసరికి అక్కడ ఏదో సంకటం జరిగింది అనమాట. మొత్తానికి ఏంటంటే వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికాడ కొద్దిగా దూరంలో పెట్రోల్ బంక్ ఉంటే పెట్రోల్ బంక్ మీద బాంబు పడిందండి. బాంబు పడితే అదంతా అంటికిపోయిందంట, పొగ అంతా ఆకాశానికి కమ్మేసిందంట. కమ్మేస్తే అది చూసి భయపడిపోయి వాళ్ళు వచ్చేసారు అనమాట. అంటే చాలా మంటలు వచ్చేసినాయంట, అక్కడ చాలా పొగ వచ్చేసిందంట. వాళ్ళు వీడియో తీసి వాళ్ళ నాన్నకి చూపిస్తే నేను చూశాను అనమాట. మళ్ళీ వెంటనే డిలీట్ చేశారు వాళ్ళు. కానీ నిజంగా మనకి ఏం జరుగుతుందో ఎలా ఉంటుందో మనకి తెలియట్లేదండి. నిజంగానే ఎంతమంది చనిపోతున్నారు, ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. కానీ దేవుడు మన నిజంగా బతికుంచాడని నిజంగా మనకు చాలా రుణపడి ఉన్నామని దేవునికి.